Hi there friends, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. సో వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ వీడియోని లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి, మా ఛానల్కి బాగా పనికొస్తుంది. అండ్ పైదే మీకు తెలుసో లేదా నాకు గ్రీడీ టెక్ అనే ఇంగ్లీష్ ఛానల్ ఉంది, హిందీ ఛానల్ కూడా ఉంది. హిందీలో ఎక్కువ పెట్టట్లేదు కానీ ఇంగ్లీష్లో ఫ్రీక్వెంట్గా పెడతాను. సో వీలైతే ఆ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ దాట్ సైడ్ న్యూస్కి వచ్చేసరికి మన ఫస్ట్ న్యూస్ వాట్సాప్ తరఫు నుంచి. వాట్సాప్ వాళ్ళు యాజ్ యూజువల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. ఈసారి కాల్స్ రిలేటెడ్ ఫీచర్ ఇది. సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళ కాలింగ్ ఫీచర్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసేసారు. ఇప్పుడు మీరు వీడియో గ్రూప్ కాల్స్ చేసుకున్నప్పుడు ఫోన్స్లోనే మాట్లాడుకునేటైతే 32 పీపుల్ వరకు ఉండొచ్చు గ్రూప్లో. అండ్ విండోస్లో వీడియో కాల్ చేసుకున్నప్పుడు 16 పీపుల్ దాకా ఉండొచ్చు. అండ్ అదే మ్యాక్ ఓఎస్లో అయితే 8 పీపుల్ వరకు వీడియో కాల్లో ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్లో వీడియో షేరింగ్ ఫీచర్ ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఆడియో ఫీచర్ కూడా యాడ్ చేశారు. సో ఇప్పుడు మీరు కావాలనుకుంటే గ్రూప్ కాల్ చేసుకొని మూవీ ట్రైలర్స్ కానీ, మూవీస్ కానీ, నెట్ఫ్లిక్స్లో కానీ, అమెజాన్ ప్రైమ్లో మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి మూవీస్ కూడా చూసుకోవచ్చు. ఆబ్వియస్లీ ల్యాగ్ ఉంటుంది, లేటెన్సీ ఉంటుంది, కానీ చిన్న చిన్న ట్రైలర్స్ చూసుకోవడానికి బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పీకర్ స్పాట్లైట్ అనే ఫీచర్ కూడా తీసుకొచ్చారు. 20-30 మంది వీడియో కాల్లో ఉంటే ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కదా. సో ఇలా గ్రూప్ కాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడగానే వాళ్ళకి స్పాట్లైట్ వెళ్తుంది. సో ఈ 3 ఫీచర్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ మ్యాజిక్ వాళ్ళ కొత్త ఇమర్సివ్ కెమెరా. యాపిల్ వాళ్ళ విజన్ ప్రో డివైస్ ఉంది కదా, ఆ డివైస్ కోసం ఎవరైనా కాంటెంట్ తయారు చేయాలనుకుంటే ఈ కెమెరాని కన్సిడర్ చేయొచ్చు. ఇది డిజైన్ చూడడానికి బాగానే ఉంది, కానీ ఆ లెన్స్ చూసిన ప్రతిసారి నాకు వాలీ గుర్తొస్తుంది. మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసి చెప్పండి. యాపిల్ WWDCలో చాలా ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేసింది కీనోట్లో. అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఇంక్లూడ్ చేయలేదు. అవేంటో చూద్దాం. ఒకటి ఏంటంటే మీరు వాల్యూమ్ బటన్స్ క్లిక్ చేసినప్పుడు స్క్రీన్ పైన ఇలా బల్జ్ అవుతున్న యానిమేషన్ వస్తుంది. ఇది చూడడానికి బాగుంది, ఆండ్రాయిడ్లో కూడా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పానిష్లో కూడా మాట్లాడుకోవచ్చు అంటే ఇప్పుడు, అంటే టైప్ చేయొచ్చు అంట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ లైట్ని డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకునేటట్టు ఫీచర్ తీసుకొచ్చారు. సో మీరు మీ ఐఫోన్లో ఉన్న ఫ్లాష్ లైట్ని కావాలంటే బీమ్ లాగా ప్రొజెక్ట్ చేయొచ్చు, కండెన్స్ చేయొచ్చు. మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. నాకైతే మైండ్ పోయింది. లైక్ నాకు తెలిసి శాంసంగ్లో ఇంటెన్సిటీ చేంజ్ చేసే ఫీచర్ ఉంది, కానీ సార్ యాపిల్ జస్ట్ ఫ్లాష్ లైట్కే ఇంత కస్టమైజేషన్ ఆప్షన్ ఇచ్చింది. అందరికీ పనికి రాకపోవచ్చు, బట్ స్టిల్ ఇంట్రెస్టింగ్ ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి విజెట్స్ అవన్నీ ఈజీగా కస్టమైజ్ చేయొచ్చు అంట. ఇది ఎప్పుడో పెట్టాల్సింది, ఇప్పుడు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి విజన్ ప్రోలో మీరు టైప్ చేసినప్పుడు కీబోర్డ్ కనిపిస్తుంది అంట. ఇంతకుముందు గాల్లో టైప్ చేసినట్టు ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా కీబోర్డే ఉంటుంది. ఇది విజన్ OS 2లో వస్తుంది. నెక్స్ట్ కొత్త వాల్ పేపర్స్, నోటిఫికేషన్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఇంతకుముందు మీకు వాయిస్ మెయిల్స్ వచ్చినప్పుడు మీరు మొత్తం వినాల్సి వచ్చేది, ఇప్పుడు ఆ వాయిస్ మెయిల్ ఆటోమేటిక్గా ట్రాన్స్క్రైబ్ అవుతుంది. సో ఇది కూడా డెఫినెట్లీ సూపర్ ఆసమ్ ఫీచర్. ఇది నార్మల్ వాయిస్ మెసేజెస్కి కూడా ఇలాగే ట్రాన్స్క్రిప్ట్ వస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ సెట్టింగ్స్లో ఇంతకుముందు మనం బ్యాటరీ ఛార్జింగ్ని లిమిట్ చేయొచ్చు. లైక్ 80% సెట్ చేసేసారంటే మీ ఫోన్లో బ్యాటరీ 80% దాటి ఛార్జ్ అవ్వదు. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే మీ బ్యాటరీ హెల్త్ ఏదైతే ఉంటుందో ఎక్కువ కాలం ఉంటుంది. నార్మల్గా అయితే మీరు 0 to 100% ఛార్జ్ చేసిన ప్రతిసారి బ్యాటరీ సైకిల్స్ పెరుగుతూ ఉంటాయి. సో మీరు 80% వరకే ఛార్జ్ చేస్తే ఆ బ్యాటరీ సైకిల్స్ అనేది మెల్లగా పెరుగుతాయి. సో అలా మీరు బ్యాటరీ హెల్త్ మెయింటైన్ చేయగలుగుతారు. సో ఇంతకుముందు ఏంటంటే 80, 100 ఈ రెండే ఆప్షన్స్ ఉండేవి. ఈ iOS 18లో మధ్యలో కొన్ని నంబర్స్ యాడ్ చేశారు, లైక్ 80, 85, 90, 95 ఇవన్నీ కూడా చూస్ చేసుకోవచ్చు అంట. సో ఇవే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్. నెక్స్ట్ వచ్చేసి iQOO 13 ఫోన్ నవంబర్లో లాంచ్ అవబోతుంది, బట్ స్టిల్ దాని స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆబ్వియస్లీ దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అది కాకుండా దీంట్లో అంట 2K డిస్ప్లే ఉంటుందంట, 3x పెరిస్కోప్ కెమెరా ఉంటుంది, అలాగే IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుందంట, అండ్ మంచి హ్యాప్టిక్ ఇంజన్ ఉంటుంది ఈసారి. అండ్ iQOO 13 Pro లాంచ్ చేయకపోవచ్చు అంట. మేబీ ఎవరు ఎక్కువ కొనట్లేదు అనుకుంటా. ఇండియాకి అయితే మనకు ఫరక్ పడదు, ఎందుకంటే ప్రతిసారి ప్రో వర్జన్ ఇండియాకి తీసుకురాలేదు. ఎనీవే iQOO 13 అయితే ఇండియాకి వస్తుంది, అండ్ ఇవి స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ వాళ్ళు రియల్మీ బడ్స్ Air 6 Pro పేరే ఎంత ఉంది, June 28న లాంచ్ చేయబోతున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్సిడర్ చేయొచ్చు. సామ్సంగ్ వాళ్ళు నెదర్లాండ్స్ కోసం అని చెప్పి స్పెసిఫిక్గా ఒక లిమిటెడ్ ఎడిషన్ షూస్ షార్ట్ కట్ అని చెప్పి తయారు చేశారు. దీంట్లో మోషన్ సెన్సర్ పెట్టి దీంట్లో మీరు డాన్స్ చేస్తే లేకపోతే మీరు పర్ఫామ్ చేసే యాక్షన్ బట్టి, లైక్ షూస్తోని పర్ఫామ్ చేసే యాక్షన్ బట్టి 5 డిఫరెంట్ యాక్షన్స్ ట్రిగర్ అవుతాయంట. లైక్ మీరు మూన్ వాక్ చేస్తే ఎవరికైనా కాల్ సెట్ చేయొచ్చు, లేదా మీరు మూన్ వాక్ చేస్తే మ్యూజిక్ ప్లేయర్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఇలాంటి ఫీచర్స్తోని షూస్ అయితే లాంచ్ చేసింది. వీళ్ళు లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేశారు, కాకపోతే ఫ్యూచర్లో ప్రోడక్ట్ బాగుంటే మనకి థర్డ్ పార్టీ కంపెనీస్ కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. బై ద వే మీకు ఇలాంటి షూస్ నచ్చుతాయా? OnePlus కంపెనీ June 18న ఈవెంట్ షెడ్యూల్ చేసింది. మేబీ ఆ ఈవెంట్లో OnePlus Nord 4 అండ్ OnePlus Nord CE 4 Lite ఫోన్స్ లాంచ్ చేయొచ్చు. ఈ రెండు ఫోన్స్ 20,000 to 35,000 రేంజ్లో ఉంటాయి. నేనైతే రెండు ఫోన్స్ని స్కిప్ చేయమని చెప్తాను. ఇప్పుడు మీకు OnePlus Nord 3 క్రేజీ డీల్లో 20,000కే దొరుకుతుంది, అండ్ OnePlus 11R కూడా 28,000కే దొరుకుతుంది బేస్ వేరియంట్స్. సో మీ బడ్జెట్ అండర్ 30 అయితే ఈ రెండు ఫోన్స్ కన్సిడర్ చేయొచ్చు.
ఇవాళ టెక్ న్యూస్ అయితే. అండ్ ఇక కొంచెం ఎంటర్టైన్మెంట్ న్యూస్కి వచ్చేసరికి DC కామిక్స్ వల్ల వాచ్మ్యాన్ అనే కామిక్స్ ఉంది కదా, దానికి సంబంధించిన 2 మూవీస్ వస్తాయంట. వాచ్మ్యాన్ చాప్టర్ 1 and 2 అని చెప్పి దాని టీజర్ లాంచ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అలాగే జాక్ స్నైడర్ అనే డైరెక్టర్ ఉన్నాడు, మనకి నీకు తెలుసో లేదో, మ్యాన్ ఆఫ్ స్టీల్, బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్-మ్యాన్ ఇలాంటి మూవీస్ తీశాడు. అతను రీసెంట్ గా రెబెల్ మూన్ అనే మూవీని నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశాడు. సో ఆ మూవీ డైరెక్టర్స్ కట్ నెట్ఫ్లిక్స్ లో August 2nd రిలీజ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడొచ్చు. అండ్ ఇదే జాక్ స్నైడర్ ట్విలైట్ ఆఫ్ ద గాడ్స్ అని చెప్పి ఒక కొత్త యానిమేటెడ్ సిరీస్ తీశాడు మార్స్ మిథాలజీ మీద అంట. సో అది September 19th రిలీజ్ అవబోతుంది. కాకపోతే టీజర్ రిలీజ్ చేశారు, టీజరో ట్రైలరో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. అండ్ Apple TV Plus లో ఇంతకన్నా ఎంటర్టైన్మెంట్ చూస్తుంది అనుకోకండి, ఇంట్రెస్టింగ్ ఉందని చెప్తున్నా. Apple TV Plus లో కొత్త సైఫై టీవీ సిరీస్ స్టార్ట్ అవబోతుంది మీ అని చెప్పి ట్రైలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. ఇంకా ఎంటర్టైన్మెంట్ చూస్తుంది. ద బాయ్స్ Season 4 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. Season 5 ఎండ్ అయిపోతుందంట. బాయ్స్ చూసిన వాళ్ళు ఉంటే చూడొచ్చు. బై ద వే ఇప్పటివరకు నేను బాయ్స్ అసలు చూడలేదు, చూడమంటారు చూడొద్దంటారు, కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మార్కస్ టిమ్ కుక్ తోని ఒక ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు సడన్ గా మ్యాజిక్ మౌస్ గురించి అడిగాడు. ఇది ఒక ఎపిక్ మూమెంట్. ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక డీల్ ఆఫ్ ద డే చూద్దాం. ఇది యాపిల్ వల్ల మినీ టవర్, యాపిల్ మ్యాక్ మినీ అంటారు అనుకుంటా దీన్ని. సో దీంట్లో మనకి M2 చిప్ వస్తుంది, 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ తోని. నార్మల్గా దీని రేట్ 57,000 ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ డిస్కౌంట్ నడుస్తుంది, 50కి వస్తుంది. అండ్ అదే ICICI క్రెడిట్ కార్డ్ వాడితే మీకు ఎక్స్ట్రా 4,000 డిస్కౌంట్ వస్తుంది. సో 46,000కి ఇది సూపర్ కిల్లర్ డీల్. వీడియోస్ ఎడిట్ చేయడానికి చాలా పనికి వస్తుంది, నార్మల్ యూసేజ్కి కూడా చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు అసెంబుల్డ్ పీసీ మనకి ఇంకా తక్కువకి వస్తుందని, కాకపోతే ఈ మ్యాక్ మినీ ఇచ్చినంత పర్ఫార్మెన్స్ మనకి అసెంబుల్డ్ పీసీ ఇవ్వదు. అండ్ ఇది పర్ఫార్మెన్సే కాదు, అంటే ఇది మనకి పీక్ లెవెల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అంటే 8GB ర్యామ్ ఉంది కాబట్టి దాని లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. బట్ స్టిల్ నార్మల్ యూసేజ్కి 1080p వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి అయితే బాగా పనిచేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ ఇవాళ యాప్ ఆఫ్ ద డే వచ్చేసి బ్రేవ్ బ్రౌజర్. ఈ బ్రౌజర్ అప్లికేషన్ మనకి ఆండ్రాయిడ్లో ఉంది, యాపిల్లో ఉంది, iOS, macOSలో కూడా ఉంది అనుకుంటా. మన దగ్గర మ్యాక్ లేదు, విండోస్లో కూడా ఉంది. ఇదేంటంటే ఎగ్జాక్ట్లీ క్రోమ్ బ్రౌజర్ లాంటిదే, కాకపోతే విత్ ఇన్బిల్ట్ యాడ్ బ్లాకర్. మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినా ఏదైనా వెబ్సైట్కి వెళ్తే ఎన్ని యాడ్స్ ఉంటాయి మీకు తెలుసు. సో ఈ యాడ్స్ అన్ని కనిపించకూడదు అనుకుంటే, ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్, ఐప్యాడ్స్, ఐఫోన్స్లో యాడ్స్ కనిపించవద్దు అనుకుంటే మీరు ఈ బ్రేవ్ బ్రౌజర్ని ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ నా ఫోన్లో డిఫాల్ట్ బ్రౌజర్ బ్రేవ్ బ్రౌజరే. క్రోమ్ కావాలనుకుంటే క్రోమ్ ఓపెన్ చేసుకొని వాడుకుంటా. బట్ స్టిల్ ఏదైనా వెబ్సైట్ బై డిఫాల్ట్ ఓపెన్ చేయాలనుకుంటే నేను బ్రేవ్ బ్రౌజర్కి వెళ్తాను. యాడ్స్ అయితే బై డిఫాల్ట్ అన్ని బ్లాక్ చేసేస్తుంది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కమెంట్ చేసి చెప్పండి, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ టైం.